బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోస్ కూడా రిలీజ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఎన్డీఏ అలయన్స్ బీజేపీ అండ్ అలైడ్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో అందరూ కలిసి ఎన్నికల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దానిలో 1 కోటి గవర్నమెంట్ ఉద్యోగాలు, దాంతోపాటు 1 crore లఖ్పతి దీదీస్ ఇవన్నీ కూడా ప్రామిస్ చేశారనమాట. సంకల్ప్ పత్ర పేరుతో ఈ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ మేనిఫెస్టోలో ఉమెన్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ 1 కోటి మంది లఖ్పతి దీదీస్ని తయారు చేస్తామని చెప్పి మేనిఫెస్టో చెప్తుంది అనమాట. దాంతోపాటు బీహార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తాం, ఎక్స్ప్రెస్ హైవేస్ తీసుకొస్తామని చెప్పి కూడా ఎన్డీఏ ప్రామిస్ చేస్తోంది. ముఖ్యంగా బీహార్లో 50 లక్షల పక్కా ఇల్లు కడతారంట, ఫ్రీ రేషన్ ఇస్తారంట దాదాపు చాలా మందికి, అంటే పేదవాళ్ళందరికీ ఉచిత రేషన్ అని చెప్తున్నారు. అండ్ 125 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అనమాట. దాంతో పాటు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళకి 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఎన్డీఏ వాళ్ళు సంకల్ప్ పత్ర పేరుతో జేపీ నడ్డా ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన, దాని తర్వాత సీఎం నితీష్ కుమార్ గారు, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి రిలీజ్ చేశారు. మనకు తెలుసు బీహార్లో ఎన్డీఏ అలయన్స్ అంటే బీజేపీ, జేడీయూ మరియు చిరాగ్ పాస్వాన్స్ ఎల్జేపీ మరియు ఇతర చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి ఈ ఎన్డీఏ అలయన్స్ ఫామ్ అయినాయి అనమాట. వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తున్నారు.